రాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ముఖ్యంగా తులారాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కొరకు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి విదేశీ ప్రయత్నాల కొరకు ఆలోచనలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ కూడా మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కూడా తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులు కూడా పూర్వపు రుణాలు తీర్చే విషయంలో కావచ్చు, అదేవిధంగా మీ యొక్క న్యాయపరమైన అంశాల్లో కావచ్చు, రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాల్లోనూ, అంటే మీ ఆరోగ్య శ్రద్ధ కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం లాంటిది కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ, వృత్తి వ్యాపారాల్లో నైపుణ్యాలను పెంచుకుంటూ, వాటిని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ, మంచి నిర్ణయాలు చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అనేవి అధికంగా చేసే అవకాశం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వృశ్చిక రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ఆర్థిక విషయాల గురించి ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబ సభ్యుల కొరకు, సంతాన వర్గం కావచ్చు, లేకపోతే వారి యొక్క అభివృద్ధి విషయంలోనూ, దూర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఒకటి గోచరిస్తోంది. నిద్రలేమిని అధిగమించాలి. శారీరక శ్రద్ధ, మీ యొక్క ఆర్థిక విషయాలతో పాటుగా మీ యొక్క ఆహార శ్రద్ధ, నిద్రలేమి మొదలైన విషయాల మీద తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. శ్రమ అధికమైన రావలసిన యొక్క బెనిఫిట్ అనేది, అంటే మీకు రావలసిన లాభాన్ని అయితే శ్రమ ఉన్నప్పటికీ కూడా పొందే అవకాశం అనేది కనబడుతోంది. అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. తగిన విధంగా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో వ్యక్తిగత శ్రద్ధ కూడా ముఖ్యమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెడతారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి? ధనస్సు రాశి వారికి ముఖ్య అంశాలు చాలా వరకు అనుకూలిస్తాయి. తక్కువ శ్రమతో పనులు సాధించుకోగలుగుతారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. నెట్వర్క్ను పెంపొందించుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం, అదేవిధంగా ప్రణాళికాపరంగా ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వృత్తిపరంగా వ్యక్తులతో, ముఖ్యంగా పై స్థాయి వ్యక్తులతో కావచ్చు, తోటి సిబ్బందితో కావచ్చు, వృత్తిపరమైన అపార్థాలకి, ఘర్షణలకి అవకాశం లేకుండా దాన్ని ఉపయుక్తంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని భావన చేయొచ్చు. అదేవిధంగా ఆశించిన ఫలితాలలో విజయాన్ని సాధించడానికి మీకు వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు ఉపకరించే అవకాశం, ఆకస్మికంగా వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా మనం భావించవచ్చు.